హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ పెద్దవాళ్ళ కాలంలో చింతాకు పొడి ఎలా చేసుకొని తినేవాళ్ళు ఆ విధంగా మనమైతే చేస్తున్నాము. చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండేలాగా చేసి చూపిస్తాను. సింహం వేట సీను వంట తగ్గేదే లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేద్దామా? స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనము చింతాకు పొడి అనేది చేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడైతే పెను వేడెక్కింది. వేరుశనక్కాయ పప్పులు ఒక 2 టేబుల్ స్పూన్, అలాగే జీడిపప్పు పలుకులు ఒక 10 ఇలా ద్వారగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో పోసుకుందాం. ఇప్పుడు ఒక 50 గ్రాములు తెల్ల నువ్వులు వేపి పోసుకుందాం సన్నని మంట మీద. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపుకునేసి ఒక ప్లేట్లో పోసుకునేద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక 10 నుండి 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక 50 గ్రాములు ధనియాలు తీసుకున్నాను. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సన్నని మంట మీద వేపుకుందాం. దోరలుగా అలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో పోసుకుందాం. ఇప్పుడు మనం చెట్టు నుంచి కోసుకొచ్చుకున్న చింత చిగురు సన్నని మంట మీద వేపుకుందాం. అలా సన్నని మంట మీద చక్కగా అలా వేపుకున్నారంటే మనకు బాగా ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. చల్లారి పెట్టుకుందాం ఆకుని. చూసారా ఫ్రెండ్స్, చింత చిగురు ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు వేపుకొని ఇట్లా చల్లారి పెట్టుకొని మనము మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. ఈ వేపుకున్న దాన్ని మనం మిక్సీలో పొడి కొట్టుకుందాం. 15 నిమిషాల పాటు మంచిగా చల్లారి పెట్టాను. ఇప్పుడు మిక్సీలో యాడ్ చేసుకొని మనం పౌడర్ అనేది కొట్టుకుందాం. కల్లుప్పు 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పొడి అయిన తర్వాత ఇప్పుడు మనము చింతాకు చిగురు వేపుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత తెల్లగడ్డ ఒక గడ్డ వేసుకొని ఇప్పుడు మనము పొడి కొట్టుకుందాం. ఇప్పుడు చింత చిగురు పొడి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకునేద్దాం మిక్సీలో నుంచి. గుమగుమలాడే చింత చిగురు పొడి పర్ఫెక్ట్ గా రెడీ చేశాను. చూస్తుంటేనే ఈ వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కానీ తిన్నారంటే ఒక ముద్ద తినేవాళ్ళం 10 ముద్దలైనా తినేస్తాం ఫ్రెండ్స్. మరి ఈ పొడిలో గాన నెయ్యి కానీ యాడ్ చేసుకున్నారంటే 10 ముద్దలు తినేవాళ్ళం 20 ముద్దలు కూడా తినేస్తాం ఫ్రెండ్స్. ఈ పొడి మనము ఒక నెల రోజులు కాదు ఎన్ని రోజులైనా పెట్టుకొని మనం తినచ్చు ఫ్రెండ్స్. అంటే అన్ని రోజుల దాకా మనం పెడిపెట్టమంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి అన్ని రోజులు మనం పెడిపెట్టం, ముందుగానే తినేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్క రవ్వ మనము టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాము. చూసారా, సూపర్ అద్దరిపోయింది ఫ్రెండ్స్. మంచి టేస్ట్ అనేది. ఇది నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉన్నది. చింత చిగురు పొడి నీళ్లు ఊరుతా ఉండే దాని వల్ల, లాలాజలం ఊరుతా ఉండే దాని వల్ల మాటలు కూడా సరిగా రాకపోతుంది. అంత రుచి ఉంది, అంత టేస్ట్ ఉన్నది. నేను రెడీ చేసినట్టుగా మీరు మీ ఇంటి దగ్గర అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో టేస్ట్, పొడి ఎలా ఉందో రుచి నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. మరిన్ని ఇంట్రెస్ట్ కరమైన వంట వీడియోలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వంటకంతో మీ ముందుకైతే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంతవరకు